ఓ పదం వింటే భయం వేస్తుంది. టాలీవుడ్ స్థాయిని పెంచేస్తామని. పెంచడానికి టాలీవుడ్లోకి తీసుకొచ్చి హాలీవుడ్ హీరోలని ఏం పట్టురా మనం. బాలీవుడ్ వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు. పోనీ హాలీవుడ్ వాళ్ళు కూడా వచ్చారు కదా మధ్యన విజయ్ దేవరకొండ సినిమాలో. దాంతో స్థాయి పెరిగినట్ట, లేకపోతే ఇక్కడ సినిమాని విదేశాల్లో కూడా చూస్తున్నారు ఇప్పుడు. అందుకే కదా పుష్ప కావచ్చు, బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, ఇట్లాంటి వెరీ గుడ్. దానికి ప్రభుత్వం సహకరిస్తుంది, వీళ్ళు సహకరిస్తారు. ఎట్లాగా దానికోసం ఏం చేస్తారు? భారీగా సంపాదించుకోవాలంటే బాహుబలికి టికెట్ అంత పెట్టారు, RRRకి అంత పెట్టారు, ఇప్పుడు పుష్పకి అంత పెట్టారు. హాలీవుడ్ స్థాయికి లేకపోతే అంతర్జాతీయ స్థాయికి సినిమాని తీసుకెళ్ళి ప్రపంచం అంతా చూసేటట్టు చూడండి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి. అప్పుడు ప్రపంచం అంతా వచ్చేటప్పటికి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క కోటి రూపాయలు వచ్చినా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి దగ్గరగా రోజుకి 1 కోటి రూపాయలు చొప్పున వచ్చినా రోజుకు ఒక 50 కోట్ల రూపాయల దాకా ఇక్కడ డబ్బులు వచ్చి ఆ పైనకి వస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా టిక్కెట్ల రేట్లు భారీగా దోచేసి సాధారణ ప్రజలకి తినే వస్తువుల దగ్గర నుంచి తాగేదాకా ప్రతిదానికి బాధ అవతల పడేసి దాని ద్వారా ఎక్కువ సంపాదించి అది అంతర్జాతీయ స్థాయి కాదు. అంతర్జాతీయ స్థాయిలో టిక్కెట్ల రేట్లు వద్దు, అంతర్జాతీయ స్థాయిలో కథలు, అంతర్జాతీయ స్థాయిలో కంటెంట్ పెట్టండి.